ఒకసారి మీ చెల్లికి ఫోన్ చేయరాదే. చేస్తా. చెల్లె అన్నా ఇలా రాగిట్ల పుణ్యం కదనే, రాగి కట్టదానికి అత్తనవా? నేను మహేష్ను పెళ్లి చేసుకున్నానే, నేను అత్తలేను. చెల్లె నువ్వు గట్టలకే నీ బాంచనైతేనే రాఖీ కడుతూ రా చెల్లె. నేను ఇప్పుడు అత్తే మహేష్ నన్ను విడదీస్తారు. నేను ఇప్పుడు రాను. రాకి మళ్ళా ఏడాది కడతా. నా గురించి ఆలోచించి మీరు టైం వేస్ట్ చేసుకోకుర్రే. ఇక్కడ చంద్రా కొడుకుది, ఆ అక్కడి నుంచి ఆ సమయం ఉన్నాడుగా, ఆ అక్కడి నుంచి అది గట్టు ఇక్కడి నుంచి వెళ్తే బావా ఈ పొలం సంగతి ఏందో చెప్తే చెప్పని పోతాం మేము. అయినా ఈడికే వీళ్ళ ఇంట్లకు మా అక్కనిచ్చి పెద్ద తప్పు చేసినాం. ఏం మాట్లాడుతున్నారా? వాడు బరాబరే మాట్లాడతాడు. ఎంత డబ్బు ఉన్నా ఎంత బలంగా ఉన్నా పరువు లేకపోతే అందరూ దృష్ట్యా పరాయలం అవుతాం. బాబు మా బాబు బతుకున్నప్పుడు ప్రేమ కొద్ది ఇద్దరికి శరిసాగం రాసిండే. మా బాబు అయిన ప్రేమ కొద్ది ఆమెకి ఎంత అంత ఇచ్చేత అంతే నాకు అవసరం లేదు. కానీ ఒక షరతు. ఏంటిదా చెట్టు? ఇగో ఉంటే భూమి ఒక్కలకే ఉండాలనే. ఈ భూమి ఆమె కావాలంటే నాకు పైసలు ఇవ్వను, లేకపోతే ఆమెకు నేనన్నా పైసలు ఇస్తా. అట్లెందుకుంటారా? గదేం పద్ధతి? అంతే బాబు, కాదని పేనోళ్ళ వినా మా కనుసూపు కూడా వాళ్ళదు. ఉంటే వాళ్ళని ఉండాలి ఇక్కడ, లేకపోతే మేము ఉండాలి. గంతేనే. బాపు, ఒక్క తల్లి కడుపులో పుట్టినోళ్ళు ఇంత కఠినంగా ఉంటారని తెలియదే. నాకు మా బాపు రాసిచ్చిన భూమే కావాలంటే ఎప్పుడో అడిగి తీసుకునేదాన్ని. కానీ నాకు కావాల్సింది నేను కోల్పోయిన ప్రేమ, నేను పోగొట్టుకున్న మనసులు, భూమి కాదు బాపు. అవ్వా ముచ్చట గమ్మతున్నదే. ప్రేమించిన ప్రేమ ఉన్నప్పుడు మా ప్రేమలు ఎందుకే బాపు? ఏదో ముచ్చట చెప్తే ఇక్కడి నుంచి పోతాం. బాపు ఇప్పుడు కాదు, ఎప్పటికైనా, నేను సచ్చే వరకైనా మా అన్న నాతోటి మాట్లాడితే చాలు. నాకు ఈ భూములు జాగలు నాకేమద్దు బాపు. పొలం కడ పని అయితే ఈ మాత్రానికి ఇద్దరు కైకిలో పెడతా అంటే కైకిలో పెడితే చెప్పను అయిపోకు. ఇప్పుడు కాలేదు తీరా. అన్నా అన్నా చెప్పినా కదా మమ్ములా కాదని పేరుదానివి. మేము కలిసా కూడా మందలి చేస్తాను. ఊళ్ళో ఇజ్జతి మనం పోటుకొని తిరుగుతాను. ఇంకొకసారి నా కళ్ళకు కనబడితే నా శివాన్ని చూస్తావు. అన్నా ఎందుకు గట్లా మాట్లాడుతున్నావు? నేను చేసింది తప్పే, కానీ మీరు ఇట్లా దూరం అవుతారు అనుకోలేదన్నా. 10 ఏళ్ల నుంచి మీ నీడ కోసం పిచ్చిదాని లెక్క తిరుగుతున్నా అన్న. నీ బాంచనైతేనే నన్ను దూరం కొట్టకే. దూరంగా వెళ్ళిపోయింది నువ్వు, మేము నిన్ను దూరం కొట్టలే. అయినా నువ్వు ఇష్టపడ్డాడు నీ పక్క పడున్నప్పుడు కన్నుళ్ళు తోడు పుట్టినోళ్ళు నీకెందుకు గుర్తొస్తారే? ఇంకొకసారి నా కళ్ళకు కనబడితే కత్తికి పని చెప్పవలసి వస్తుంది. జాగ్రత్త. నడవే. అన్నా ఏమైంది? ఏమైంది అంజలి? రోడ్ మీద కూర్చొని ఎడుతున్నావు. ఏం చెప్పండి, ఇష్టం ఉన్నోడిని పెళ్లి చేసుకున్నందుకు కన్నోళ్ళు దూరం అవుతున్నారు.
నువ్వేం బాధపడకే. నీ అనుకున్నోళ్ళు ఏదో ఒక రోజు నీ దగ్గరకు వస్తారు. ఇగో ఈ మహేష్ దుబాయ్ నుంచి పంపిండట. మళ్ళీ లింగరాజు ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడే. పా మా ఇంటికి పోదాం. నేను లేనా నీకు? ఏంటిది? రేపు మా వదినకి ఇట్లా రాకెట్లు కట్టబోతారు వచ్చి నువ్వు కూడా మీ అవ్వగారికి పోరాలి. పోతా గాని నువ్వు అత్తనే పోతానే. ప్రతి రాకెట్ల పుణ్యానికి నేనెత్తనే పోతానమానే. పోయి మీ తమ్ముని కట్టిరా పో. ప్రతి ఏటా నువ్వు రాకున్నా పోయి కట్టొచ్చినా గాని ఈ 10 ఏండ్ల సంధి నువ్వు రాంది పోతున్నా నాని. రజిత, అవన్నీ మర్చిపోయి హాయిగా ఉంటానా. నువ్వు మళ్ళా అవన్నీ గుర్తు చేసి నా మనసు నీళ్ళు. నేను గుర్తు ఎత్తలేను. నీ చెల్లెను గూటికి చేర్చుకో అంటన్నా. సరేనే, నువ్వు అన్నట్టు నా చెల్లెను నా ఇంటికి తీసుకొస్తా. కానీ అది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా వాడిని కడపదొక్కదు. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటానవా నువ్వు? పెళ్ళైన ఆడపిల్ల అత్తగారింటి గడప దొక్కద్దు అంటే ఊకుంటదా? ఊకుండాలే. అవ్వయ్య చేసిన పెళ్ళైతే అన్ని తొవ్వలుంటాయి. కానీ దానికి ఇష్టం నేను పెళ్లి చేసుకున్నా కదా, ఈ ఇంటికి తొవ్వలేదు. ఒకవేళ అది రావాలనుకుని ఉంటే అది వేరే దాని అత్తగారు తొవ్వ మరిసిపోవాలి. 10 ఏండ్ల సంధి ఆమెతోటి కాపురం చేస్తాను. గియ్యాలో నువ్వు రమ్మనంగానే వచ్చి అత్తగారితో మర్చిపోమంటే మర్చిపోతుందా? కదా, 10 ఏళ్ళ అత్తారిల్లే దానికి బాధ్యత అయినప్పుడు 20 ఏళ్ళ అవ్వగారిల్లు దానికి బరువైందానే. ఏం తక్కువ చేసినవే దానికి? నా చెల్లె ఒక్కదాన్ని గౌరవంగా పెంచినాం. కానీ ఆ గౌరవమే నా ఇంటి పరువు తీసింది. ఊళ్ళే తలెత్తుకోకుండా తిరుగుతాను దానివలంగా. ఇవ్వాల రేపు పరువు భక్తునే నలుగురు మన ముఖం చూస్తారే. సరే, ప్రతి రాకెట్ల పుణ్యానికి నువ్వు మీ చెల్లెకు దూరమై నన్ను మా ఊళ్ళకు దూరం చేస్తాను. మంచిది. నేను దూరంగా ఉండలే, అదే అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. నువ్వు అందరికీ దగ్గరనే ఉన్నావు కదా, పోయి మీ తమ్మునికి రాఖీ కట్టిరాపు. నువ్వు నాకు తాళి కట్టిన రోజే కష్టమైన సుఖమైన బాధ అయినా నీతోటే వంచుకుంటానన్న కదా. నీ చెల్లె ఎప్పుడు ఈ ఇంట్లో అడుగు పెడుతుందో గప్పుడే మా ఇంటికి పోతా నేను. ఆ మామిడాకుల మీద పచ్చతోరణాలైతాయే జానా, నా నీడలు నిన్ను భయపెడతా ఉంటే అట్టి చేతులతో వస్తానమ్మో నన్ను పెళ్లి చేసుకుంటానంటే. అట్లా తాత, అట్టి చేతులతో వస్తే మళ్ళొక లగ్గం చేసుకుంటావా? అంటే మంచిగా లేనా? పిచ్చిరానా, నువ్వు మంచిగా లేవని ఎవరన్నారే? ఎలుకోలు ఎంత ముద్దుగు నువ్వు చూడు. సరే గాని గియ్యాలెందుకు మామిడాకులు కూర్చుతావు? రేపు రాకెట్ల పుణ్యం కదా, మా అక్క వస్తుంది, అందుకే మామిడాకులు గుచ్చుతానా. ఇంకా నయం, ఇళ్ళకి ముగ్గెత్తా అంటలేవు. అది కూడా ఎత్తా. ఒక ఆడపిల్ల తన స్వచ్ఛమైన ప్రేమనంతా మూసుకొని అవ్వగారింటికి వస్తుందంటే అంతకంటే పెద్ద పండుగ ఏమున్నది? అబ్బా, తెలుగు తక్కువైనా తెలుగు గల మాట చెప్పినవు. అందుకే కాదే నిన్ను నాకిచ్చి లగ్గం చేసిర్రు. అర్థం కాలే. నిన్ను చూడొచ్చినాడు పాపం పోరుడు తెలివి తక్కువడు, ఎసొంటి పోరు దొరుకుతుందో అని అన్నారు. అప్పుడు ఇంకో పెద్ద మంచి ఏమన్నాడు ఎరికనాయే? ఏమన్నాడు? గంటకు దగ్గర బొంత దొరకకపోదా పారి అని అన్నాడు. అంటే తెలివి తక్కువ అన్నట్టే కదా. మరి లేకపోతే నన్ను తెలివి తక్కువడంట. నా తోటలో మాలి బిడ్డ నా కోటకే రాని వంట. ఏందే మహేష్, నా కోసం దుబాయ్ నుంచి పంపినవాట? నీకోసం కాదే, మీ అన్న కోసం. రేపు రాఖీతో పున్నాం కదా, ఈ ఏడన్నా మీ అన్నకు రాఖీ కడతావా కట్టవా? కట్టాలని నాకు కూడా ఉంది, కానీ మా అవ్వగారితో నన్ను యాది మర్చిందే.
నువ్వు బాధపడకే. నీ ప్రేమ చాలా గొప్పది. ఏందో గడిచినాయంటే నీ ప్రేమ బలపడి ముడిపడుతుందే తప్ప విడిపోదే. ఏమోనే, మా అన్న నన్ను చూస్తేనే అగ్గిబొక్కుతుండు. ధైర్యంగా ఉన్నావంటే నువ్వు కూడా నా తాన లేకపోతివి. ఒక తల్లి కడుపులో పుట్టిల్లు కదా, ఆ మాత్రం కోపం ఉండదా? కోపం ఉన్న కానీ ప్రేమ ఉంటది. ధైర్యంగా రేపు పోయి రాఖీ కట్టిదా, సరేనా? సరేనే. ఉంటా మరి. సరే, మంచిది. చూసినవానే, మహేష్ను మా అన్న ఎంత తిట్టినా మా మహేష్ పానం మా అన్న మీదకే గుంజుతుంది. కానీ మా అన్నకేందే గట్లుండది. చెప్పిండి కదనే మీ మహేష్, కోపం ఉన్న కన్నే ప్రేమ ఉంటదని. రేపు పొద్దుగల పోయి రాఖీ కట్టిరా. నీకు భయం అయితే నీ నత్త నీ తోడుగా. సరేనే, నేను పోయేత్త మరి. ఇగో మీ మహేష్ పంపిణీ తీసుకో. సరేనే, పోయేత్త. నిన్నటి సంది మీ అక్క అత్తదని ఆశ కొద్ది చూస్తాను. నువ్వు కట్టిన మామిడాకులు అల్లిపోతానే తప్ప మీ అక్క అత్తలేదు. వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అత్తలేదని మా అక్క మన ఇంటికి అచ్చుడు బంద్ చేసింది. అయినా వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి రాకపోతే మీ అక్క మన ఇంటికి ఎందుకు రాదు? ఎందుకంటే మా అక్క మన ఇంటికి అత్తే మా బావ ఒక్కడ కుమిలి కుమిలి ఏడుతాడని రాదే. ప్రతి ఏడు నేనే పోయి రాఖీ కట్టించుకుని వస్తాను. ఈసారన్న మా అక్క మన ఇంటికి వస్తుందని ఎంతో ఆశపడ్డనే, కానీ ఈసారి కూడా రాదని నిరాశపడతాను. వీటన్నిటికి కారణం ప్రేమ, కోపం, బంధమే. ఈ మూడు కలిపితేనే మనందరం కలుపుతాం. ఈ రాఖీ పండుగ మనందరినీ కలుపుతోలేదో చూద్దాం పాయే, పోదాంపా. అవునే, నా వలంగా మీ తమ్ముడు బాధపడతాడు కావచ్చు. పోయి రాఖీ కట్టి రాపో. నేను పోతే నువ్వు బాధపడతావు. ప్రతి ఏడు వాడే వచ్చి కట్టుకుంటాడు కదా, ఈసారి కూడా అత్తడితే. వాడు వచ్చి కట్టుకున్నది వేరు, నువ్వు పోయి కట్టింది వేరు. నువ్వు పోయి కట్టి రాపోరా. అదే అన్నా, ఏమైంది అన్న? సంపబుద్ధి అయితే లేదా? ఎందుకే ఒక్క తల్లి కడుపులో రక్తం పంచుకొని పుట్టినందుక? అన్న, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మిమ్మల్ని మరిపించే అంత ప్రేమ నా మీద చూపెట్టినా, కానీ నా ప్రాణం మొత్తం మీ మీదకే గుంజుతుంది. అయ్యవ్వలేరు, అన్నీ నువ్వే అనుకొని నీ వెనుక పిచ్చిదాని లెక్క తిరుగుతున్నది. నువ్వేమో నా మీద గింత దయ చూపుతలేవు. అన్నా, నువ్వు పుట్టినాక నీ ఎంగిలి పాలు లాగి బతికిందాన్ని. సరే, నేను ప్రేమించి మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నాడు తప్పే, కానీ మీరు గిట్ల దూరం అవుతారు అనుకోలేదు. నువ్వు ఉంచితే తుడుచుకొని వేనాం, మీరు తిడితే పడ్డాం. ఈ 10 ఏళ్ళ నుంచి మీ గురించి ఎదురు చూసిన చూపులే తప్ప మేము సుఖపడ్డది ఎప్పుడు లేదన్నా. అన్నా, నీ లగ్గానికి వెళ్తావు అనుకున్నా, పిలువలే. కనీసం నీ పిల్లల పురుళ్ళ కన్నా వెళ్తావని ఆశపడ్డానే, పిలువలే. అన్నా, రేపు నువ్వో నేను చచ్చిపోతే మళ్ళా కలుస్తావా అని నీ బాధ్యనైతేనే నన్ను క్షమించే. చెల్లె, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని మాకు దూరమైన వారి కోపం తప్ప నీ మీద ప్రేమ తగ్గలేదు చెల్లె. అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లె, నీ మీద ప్రేమ నాకు ఎట్ట తగ్గుతుంది అనుకున్నావు చెల్లె? నువ్వు కనిపించినప్పుడల్లా నా పానం ఎంత అలసిపోయిందో ఎరికేనా? నిన్ను ఎంత మర్చిపోదామన్నా నీ మీద ప్రేమ దత్తలేదు. నిన్ను తిడతాడన్నా దూరం అవుతావు అనుకుంటే ఇంకా దగ్గరైనవు తప్ప దూరంగా. కొట్టినా పడ్డం, తిట్టినా పడ్డం, ఆఖరికి ఊంచినా కూడా తుడుచుకొని పోయినావు చెల్లె. నన్ను క్షమించురా,
నీ ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేకపోయినా. దా, ఇంట్లోకి పోదాం. అమ్మయ్యా, మొత్తానికైతే 10 ఏళ్ళ రాఖీ అన్న చెల్లెల్ని కలిపింది. బావా ఇప్పటికైనా మరి మా అక్కను మా ఇంటికి తోలుతావా లేదా? తోలకపోవడం ఉన్నది బామ్మాది. మళ్ళీ వచ్చే రాఖీ పున్నమి దాకా తీసుకపో. నా బంగారు తల్లి నా ఇంటికి వచ్చింది కదా. అంటే నేనొద్దా? అంజలి, మీ మహేష్ పంపిన గడియారం మీదే మీ అన్నకి పంపిండు కదా. అది నేను ఇప్పుడు ఎందుకు ఇస్తేనే, మా అన్న మా ఇంటికి వచ్చినప్పుడే మా అన్నకి ఇస్తా నేను. చూసిరు కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు 10-12 ఏళ్ళు దూరం పెట్టిర్రు. తోడబుట్టిన వాళ్ళం మళ్ళా జన్మ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ జన్మలంతా పగలు ప్రతీకారాలు ఎందుకు? మిమ్మల్ని భూములు అడిగిర్రా, జాగలు అడిగిర్రా? కోల్పోయిన ప్రేమలు పోగొట్టుకున్న మనుషులే కదా. ప్రేమించిన తర్వాత అబ్బాయిలకు చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పే కావచ్చు, కానీ ప్రేమ తప్పు కాదు. ఇకనైనా మారి ఆ రక్త సంబంధాలను కలుపుకోరి. మనం సత్తే ఒకరికొకరం కనిపించం అనేది యాది పెట్టుకోరి. ఉంటా మరి, మీ ప్రసాద్ నంగనూరి.